లేచి పొద్దున్న నాన్న మీద పడిపోయాడు. నాన్న నాన్న నాన్న. చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అంటున్నారు, ఏమ్మా 3 నెలల నుంచి ఫోన్ చేస్తున్నావు, నీకు చూడాలని ఉంది అంటున్నాడు. 3 నెలల నుంచి రాకుండా చచ్చిపోయిన తర్వాత శవం మీద ఏడుతున్నావు, అతనికి ఏం తెలుస్తుందని అడుగుతున్నారు చుట్టూ ఉన్నవాళ్ళు. గట్టిగా దేవుని స్తోత్రం. బతికుండగా రాలేదు, ఆవిడ ఖాళీ లేదంట. ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక అబ్బాయి రష్యాలో ఉన్నాడు. నాకెక్కడ ఖాళీ? ఎవరిని చూస్తాను ఖాళీ లేదు? ఆ అమ్మని, తల్లిని, జన్మనిచ్చిన తల్లిని, జన్మనిచ్చిన తండ్రిని. ఇంకొక ఆయన వస్తాడు, నాన్న దగ్గర కూర్చుంటాడు, 18 ఫోన్లు పెట్టుకుంటాడు, నాన్నతో మాట్లాడు, ఫోన్తోనే మాట్లాడతాడు. నీ బతుకంతా ఫోన్లేనా? ఆ తల్లి దగ్గర తండ్రి దగ్గర కంచేపు మాట్లాడకూడదా? ఉండు ఇంకోటి వస్తుంది. ఏం వస్తుంది నీ బ్రతుకు? అదేం బతుకా? ప్రేమ లేని జీవితం ఒక జీవితమా? నేను అడుగుతాను. ఈరోజు ఆవిడ మాట్లాడాలంటే వ్యక్తి ఏడి? బతుకుండగా ఉండు, నాకు పని ఉంది, తర్వాత వస్తాను, పండు తర్వాత వస్తాను. యేసు ప్రభు ఏమన్నాడు? వారు హత్తుకొని ఉండవలెను. హల్లెలూయా. చచ్చిపోయాక ఏడితే ప్రయోజనం ఏంటి? బ్రతికుండగా చూడవు, బ్రతికుండగా అమ్మ దగ్గరికి వెళ్ళవు, నాన్న దగ్గరికి వెళ్ళవు. ఐఎమ్ బిజీ. ఏంటి బిజీ? నీ తలకాయ బిజీ. భార్యాభర్తలు మాట్లాడుకోరు, చెరుకో ఫోన్ పట్టుకుని చెరుకో గదిలో కూర్చుంటారు. పిల్లలు ఒక్కొక్కడు ఒక్కొక్క గదిలో కూర్చుంటారు. ఏం బంధాలు, ఏం అనుబంధాలు, ఏమి ప్రేమ బంధాలు? ఇది ప్రేమ కాదు. యేసు అంటే ప్రేమ, యేసు అంటే కరుణ, యేసు అంటే త్యాగం. యేసును నమ్ముకున్న వాడికి లేకపోతే వాడు యేసు పిల్లలే కాదు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి యేసయ్య వచ్చాడు. పుట్టుగురుడ్డివాడు, అతనికి కళ్ళే లేవు. శిష్యులు అడిగారు అతను, జాగ్రత్తగా వినండి, ఇతడు కళ్ళు లేకుండా ఉండడానికి కారణం ఇతడు పాపము చేసినా ఇతని తల్లిదండ్రులు పాపము చేసిరా? గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో ఎవరు ఏ పాపము చేశారో, ఎవరికి ఏ శిక్ష విధించాలో తెలిసిన ఒకే ఒక్కడు యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తే. నువ్వు మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. నేను పరలోకం వెళ్తానో లేదో, ఈవిడ పరలోకం వెళ్తుందో లేదో ఎవరికి తెలుసు? యేసుకు తప్ప ఎవరికి తెలీదు. యేసుకు తప్ప ఎవరికి తెలీదు. వ్యభిచార స్త్రీని తీసుకొచ్చారు, రాళ్లతో నుంచున్నారు, రాళ్లతో కొట్టి చంపేస్తారంట. ఎంత గొప్ప కార్యమో! చంపటం ఒక గొప్ప కార్యమేనా? చంపటం కాదు కార్యం, బ్రతికించటమే గొప్ప కార్యం. హల్లెలూయా. చంపటం ఎవరైనా చంపుతారు. చంపటం గొప్ప కార్యం ఏంటి? ఎవరి గురించైనా పడిపోయారు, కూలిపోయారు, నశించిపోయారు, అప్పుల పాలైపోయారు, దరిద్రులు అయిపోయారు అంటాం సులువే. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదరించి వాళ్ళని బాగు చేయటం కష్టం. హల్లెలూయా. విమర్శించడం సులువే, ఎవరి గురించైనా తొందరపడి మాట్లాడటం సులువే. నేను పడిపోయినప్పుడు ఒక్కరూ లేరు నా దగ్గర, నా భార్య, నా 2 పిల్లలు తప్ప. వాళ్ళు కూడా ఇంటికాడ ఉండిపోయారు బెంగళూరులో. ఒక్కడనే అర్ధరాత్రి దారి లేని పరిస్థితుల్లో చాప మీద పడుకొని ఉన్నాను 26 సంవత్సరాల కిందట. ఒక్కడనే వచ్చాడు, లేగు నేను ఉన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు యేసు. లేవనెత్తాడు, స్థిరపరిచాడు, బలపరిచాడు. నేనున్నాను భయపడకన్నాడు. ఏ రోజు ఆ 26 సంవత్సరాల నుంచి
నేను చనిపోయే రోజు వరకు నాకుండే ధైర్యం ఒక్కటే, నాతో యేసు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు మించిన ధైర్యం ఏమీ లేదు నాకు. చాలా ధైర్యంగా మాట్లాడతారండి. ఏం మాట్లాడతాను? ఆయనే నా ధైర్యం. నేను గొప్పలు చెప్పుకుంటే మీకు ప్రయోజనం ఏంటి? మీరు కూడా ఆయనతోనే ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో నమ్మదగిన వాడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే. హల్లెలూయా. నమ్మదగిన వాడు యేసు ఒక్కడే. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? గాయపల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? ఇలలో జీవించనా? గాయపడిన సమయాన మంచి సమరయునిలా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నేను విడువను యేసయ్యా. దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగులెత్తెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించినా నీ రుణము నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి రుణమైనా తీర్చగలరు, ఆయన రుణం తీర్చలేరు. ఎందుకంటే నరకము నుంచి విడిపించి పరలోకానికి తీసుకెళ్లే రుణం ఎవరు తీర్చగలరు? ఆయన రుణం మీరు తీర్చలేరు. మరి ఏం చేయాలి? సువార్త ప్రకటించమన్నాడు. హల్లెలూయా. ఒకటి ఆయనకు అనుకూలమైన జీవితం, రెండు ఆయన గురించి ప్రకటించడం. రెండే మనం చేయగలం, అంతకన్నా మనం దేవుడికి ఏం చేయలేం. ఆయన నామానికి అవమానం కలగకుండా జీవించడం మొదటిది. చెప్పండి, ఆయన నామానికి అవమానం కలగకుండా జీవించడం మొదటిది. రెండు, ఆయన గురించి తెలియని వారికి తెలియజేయటం. ఈ రెండు పనులే చేయెత్తే సరిపోద్దు నువ్వు నీ జీవితకాలం అంతా. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ రాళ్ళు పెట్టి కొడతానికి వచ్చిన వారిని, మీలో పాపం లేనివాడు రాయేయండి అన్నాడు. ఒకడు ముందుకు వచ్చాడు, చూపిస్తున్నాడు వాడు పాపాలు. అమ్మో అనుకున్నాడు. అప్పుడు అందరూ ఒకళ్ళు ఈయనెవరో మన పాపాలన్నీ తెలుసు బాబోయే ఆయనకి. అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఇద్దరే ఉన్నారు. ఆ వ్యభిచారంతో ఉన్న స్త్రీ, దేవుడు. అప్పుడు ఆవిడతో అంటున్నాడు, అమ్మా అందరూ వెళ్ళిపోయారు, నీకు శిక్ష విధించే వాళ్ళు ఎవరు లేరు. కానీ ఒక విషయం తెలుసా, నేను పాపము లేనివాడిని గనక నీకు శిక్ష విధించగలను.
గుర్తుపెట్టుకోండి, నేను పాపిని శిక్షించటానికి రాలేదు, పాపిని తప్పించి రక్షించటానికి నేను ఈ లోకానికి వచ్చాను. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. శిక్షించడం ఏముందండి? శిక్షించడం చాలా సులువు, రక్షించడమే కష్టం. ఈరోజు ఈ మాట గుర్తుపెట్టుకున్నానండి. ఒక మనిషిని విమర్శించడం సులువు, ఆ మనిషికి సహాయం చేయటం కష్టం. కానీ ప్రపంచం అంతా కూడా ఒక మనిషిని తొక్కేసి ఇంకా మనిషిని బ్రతకనకుండా, అది వ్యభిచారి, ఆడు తాగుపోతూ, ఇది దొంగది, అది ఆళ్ళం, ఇదేళ్ళం, ఆళ్ళం ఇంకా బతకకుండా ఈ సూటి పోటీ మాటలు భరించలేక కొన్ని లక్షల మంది ఈ లోకంలో ఆత్మహత్య చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం. మన దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వెంత ఘోర పాపివైనా. ఆశ్చర్యం ఏంటంటే, ఈవిడి పాపాత్మురాలే, ఆవిడని తిడుతుంది పాపాత్మురాలని. ఈవిడేమన్నా పరిశుద్ధురాలా? ఒకరోజు బస్ స్టాండ్లో ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు, ముసలాయన. ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు. ఇప్పుడు ఈ ఆడపిల్లలు కొత్త ఫ్యాషన్ ఏంటంటే, శరీరంలో ఎక్కడ బట్టలు ఉండకూడదు, 2 పీలికలు వేసుకుని వస్తారు బయటికి. శరీరం మొత్తం అంతా కనపడుతుంది, 2 పీలికలు ఎత్తుకోతే వెళ్దు, కానీ ఆ 2 గుడ్డ ముక్కలు కట్టుకుని వస్తారు బయటికి. వచ్చి కూర్చున్నారు అక్కడ. చాలా దారుణమైన బట్టలు వేసుకొచ్చి కూర్చున్నారు. ఈ లోపల ఒక ఆవిడ చంటి పిల్లడిని ఎత్తుకుని ఆడుకుంటాకు వచ్చింది. ఆవిడ చీర చాలా చిరిగిపోయింది, అక్కడక్కడ చిరుగులు ఉన్నాయి, పిల్లకి బట్టలు లేవు, చంటి పిల్లకి. అయ్యా, నా పిల్లకేమీ లేదు, నాకేమీ లేదు, ఏదన్నా ఇవ్వండి అని చెయ్యలా చాపుతుంది. వీళ్ళిద్దరూ ఆవిడ్ని కామెంట్ చేస్తున్నారు. చూడే ఎలా ఉందో, ఆ చీర చూడు ఎలా ఉందో, ఆ సంకల పిల్లోడు చూడు ఎలా ఉన్నాడో. ఆవిడికి ముసలాయన ఒక 10 రూపాయలు ఇచ్చాడు. వెళ్ళిపోయాక, అమ్మ చిన్నపిల్లలారా ఒకసారి వెళ్ళారు. వచ్చి ఆవిడ చాలా అందంగా ఉంది, ఆవిడకంటే మీరు చాలా అసహ్యంగా ఉన్నారు, అడుక్కుని ఆవిడకంటే మీరే అసహ్యంగా ఉన్నారమ్మా. ఆవిడని అంటానికి మీరెక్కడ సరిపోతారు? మిమ్మల్ని చూస్తుంటే నాకు వాంతిలో ఉంది, ఆవిడని చూస్తుంటే నాకు ప్రేమ కలిగింది అన్నాడు. హల్లెలూయా. మళ్ళీ మాట్లాడకుండా పోయారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా ఆయన అంట ఇలా చేసాడంట, ఆవిడంట ఇలా చేసిందంట, పలానా అబ్బాయి అంటే అలా చేసాడంట, పలానా అమ్మాయి అంటే ఇలా చేసిందంట. మరి నీ కూతురు చేయలేదా? నీ మొగుడు చేయలేదా? నీ పిల్లలు చేయలేదా? నీ పిల్లలు చేయలేదా? నీ జీవితం అంతా ఎప్పుడు ఎవరో ఒకరిని విమర్శిస్తానే బతుకుతూ ఉంటావా నువ్వు? నీ బ్రతుకు అదేనా? చెయ్యొత్తండి చూద్దాం. మా ఇంట్లో కానీ నాలో కానీ పాపం లేదన్నవాడు చెయ్యొత్తండి చూద్దాం. ధైర్యం ఉంటే. ఒక్కరూ లేరు. హల్లెలూయా. కాబట్టి విమర్శించే అధికారం కూడా ఎవరికి? మరి ఎందుకు విమర్శిస్తారు? ఎందుకంటే విమర్శిస్తారు? మహానుభావుడు యేసు అన్నాడు, అమ్మా నేను నీకు శిక్ష విధించగలను కానీ నేను శిక్షించడానికి రాలేదమ్మా, రక్షించడానికి వచ్చాను. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు పాపం మానేయమ్మా అన్నాడు. హల్లెలూయా. మానేసింది, ఆయన కూడా వెళ్ళిపోయింది, పరలోకం వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఇదే అంటే దేవుడు వచ్చింది ఈ లోకానికి. నేను అంతగా చెప్తున్నాను, పాపము చేసి బైబిల్ పట్టుకోవద్దు, పాపము చేసి పాటలు పాడొద్దు, పాపము చేసి వాక్యం వినొద్దు, పాపం చేసి సంఘానికి రావద్దు, పాపం చేసి బస్సు ఎక్కొద్దు, పాపం చేసి సువార్తకు రావద్దు, పాపం చేసి యేసుక్రీస్తు గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికి లేదు. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఎవరికైనా పాపం చేయొద్దని చెప్పగలవు. పాపం చేస్తూ సువార్త ఎందుకు ప్రకటిస్తున్నావు? పాపం చేస్తూ ఇక్కడికి వచ్చి పాటలు ఎందుకు పాడుతున్నావు? పాపం చేస్తూ ఇక్కడికి వచ్చి వాయిద్యాలు ఎందుకు వాయిస్తున్నావు? మైక్ ఎందుకు పట్టుకుంటున్నావు? ఆటో ఎందుకు పట్టుకుంటున్నావు? బస్సు ఎందుకు ఎక్కుతున్నావు? బైబిల్ ఎందుకు పట్టుకుంటున్నావు? నీకు అర్హత కావాలంటే మొట్టమొదట పాపాన్ని విడిచిపెట్టి బైబిల్ పట్టుకో. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే కదా మనం చెప్పే మాటకు విలువ.
అంతేనా? తల్లి పాపం చేస్తూ కూతురుని చేయొద్దంటే కూతురు ఏంటదా? తండ్రి సిగరెట్ తాగుతూ కొడుకుని సిగరెట్ కాల్చొద్దంటే మా అంతడా? వింటున్నారా? ఒక మాట అన్నాడు యేసుక్రీస్తు, మీ దేవుడునైన నేను పరిశుద్ధుడను గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. హల్లెలూయా. నేను పరిశుద్ధుని గనక, చూసారా, నేను ఎలాగున్నా నువ్వు బాగుండాలి అంటాడు ఒక దిక్కుమాలుడు తండ్రి. కొడుకుని కాగేశాడు బొడ్డోడిని, ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఒరే నాన్న, నేను నాశనం అయిపోయానురా, నేను దరిద్రునిరా, నువ్వు బాగోరా. ఆడంటున్నాడు, నేను కూడా నాశనం అయిపోతాను నాన్న, నీకంటే ఎక్కువ దరిద్రుని అయిపోతాను. నీ బతుకు బాగోపోతే నీ పిల్లల బతుకులు ఎలా బాగుంటాయి కదా? వింటున్నారా? ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు అదే చెప్తారు, మా జీవితాలు పోయినాయి, మా బతుకులు పోయినాయి, మీరైనా బాగుండండి అమ్మా, పర్వాలేదమ్మా, మేము కూడా పోయాక మా పిల్లలకు చెప్తాం ఆ మాట. నీ బతుకు బాగలేదు నీ కూతురికి చెప్తావా? నీ బ్రతుకు బాగలేదు నీ కొడుకు చెప్తావా? ఎలా చెప్తావు? వాళ్ళు ఎలా విలువిస్తారు నీకు ఎలా విలువిస్తారు? ఒక అబ్బాయి అడిగాడు, ఒక 2 సంవత్సరాలు అయింది జరిగి, తండ్రి చనిపోయాడు, అమ్మ నాన్న చనిపోయాడు రా, మరి రోజు ఇంకొక అతను వస్తున్నారు, ఎవరమ్మా? అది నీకు తెలియదులే బాబు. అదేంటమ్మా, ఎవరో చెప్పు. నాన్న చనిపోయాడు, ఇంకొక అతను వస్తున్నాడు, మీ ఇద్దరు గదిలోకి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడిగాడు. అది నీకు తెలియదులే బాబు. ఒకరోజు ఆ వచ్చిన వ్యక్తిని, నువ్వెవరు, మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు అని అడిగాడు. నేను అందరికీ చెప్తాను, ఊరందరికీ అన్నాడు పిల్లవాడు, 8 ఏళ్ల పిల్లవాడు. ఆ అమ్మని అడిగాడు, అమ్మ నువ్వు చేస్తున్న పని ఏంటి? నాన్న చనిపోయాడు కదా, గదిలోకి ఎవరు వస్తున్నారు, నీకెందుకురా చిన్నపిల్లోడివి అంది. కుదరదమ్మా, నాన్న ఉండేవాడు నీ దగ్గర, ఆ నాన్న లేని స్థానంలో ఎవరు ఉంటున్నారు, ఎవడాడు, నీకు అనవసరం అంది. ఆడు నీకు అనవసరం అన్నాడు. ఒక రోజున ఆ దరిద్రుడును ఆ దరిద్రురాలు కలిపి ఆలోచించి పిల్లల్ని చంపేశారు. 8 ఏళ్ళ పిల్లల్ని ఏం చేశారు? వాళ్ళ వికార చేష్టల కోసం ఎవరిని చంపేశారు? ఆ పిల్లోడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పరలో. వాళ్ళిద్దరు నరకములో 200గా కింద పైన వేసి కాలుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. చూసారండి? కాబట్టి మీరు పాపం మానకుండా మీ పిల్లలకు చెప్పే అధికారం మీకు లేదు. యేసు ప్రభు అంటే ఏంటో తెలుసా? పాపము చూడలేని కన్నులు కలవాడు. హల్లెలూయా. కాబట్టి మీరు పాపం నుంచి బయటికి రండి. దేవుడు అంటున్నాడు, ఇతడు పాపము చేయలేదు, ఇతని తల్లిదండ్రులు పాపము చేయలేదు, ఇతడు మంచి కుర్రోడే, వాళ్ళ అమ్మ నాన్న మంచోళ్ళే. మరి అదేంటి ప్రభువా? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇతడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడంటే, ఒక రోజున దేవుడు ఇతని దగ్గరికి వచ్చి ఇతని కన్నులు తెరిచినప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ గ్రహించి ఇది దేవుడు వలన జరిగిన కార్యమని ఇతను సాక్షిగా ఇతని కన్నులు తెరిచి ఇతని ద్వారా అనేక మందికి రక్షించడం కోసం దేవుడు అనాది సంకల్పంలో ఇతన్ని గుడ్డివాడుగా పుట్టించాడు అన్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఎంత జ్ఞానం, ఎంత గొప్ప జ్ఞానం దేవుడిది, ఎంత అద్భుతం. కాబట్టి మనలో ఎవరమైనా అంగవైకల్యం ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, అనారోగ్యాలతో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దాంతోటే దేవుడిని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దాంతోటే. ఒకరోజు తెల్లవారుజామున నాకు స్వప్నం, నేను
దేవాలయానికి వెళుతున్నాను. ఆ దేవాలయానికి వెళ్ళే దారిలో ఒక 2 కళ్ళు లేని అబ్బాయి పాట పాడుతున్నాడు. మీరు పాటలు బాగా పాడుతున్నారు, పిల్లలిద్దరూ బాగా పాడుతున్నారు. ఓకే, ఏ పాట పాడుతున్నాడు ఆ కళ్ళు లేని అబ్బాయి? పాడదాం. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము, సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము. లోకాన శాశ్వత ఆనందమేదను. లోకాన శాశ్వత ఆనందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలెను ఈ లోకమునందు పొందగలవెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో నిత్య నివాసము లేదీలలో. నేత్రాలు కానానుపై నిల్పుడి, సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము. మారాను పోలిన చేదైన స్థలము ద్వారా పోవలసి ఉన్ననేమి. నీ రక్షకుడగు యేసే నడుపును, మారని తనదు మాటనమ్ము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళెదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చును యేసు. సియోను గీతము సంపుగా కలసి పాడెదము ప్రభు యేసుకు జయమని. ఆ పాట పూర్తి చేశాడు. నేను ఎందుకంటే మనం ఆర్కెస్ట్రా వాళ్ళు అయితే 10,000 15,000 ఇస్తాం, బయట అడుక్కునేవాడికి చిల్లర తీస్తున్నాను అంతే కదా. చిల్లర ఎలా తీస్తుంటే నా చేతిలోకి ఎంత చిల్లర వచ్చింది. ఆ పిల్లవాడు నవ్వుతున్నాడు, చేతిలో ఎత్తుంటే నా చేతిలో ఉన్న చిల్లర అంతా అతని చేతిలోకి వెళ్ళిపోయాను. యేసుప్రభుని ఎరగని ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన యేసుప్రభుని ఎరగడు, బాబు పాట చాలా బాగా పాడుతున్నాను, 100 రూపాయలు ఇచ్చాడు. నేనేమో 10 రూపాయలు ఇస్తే అది కూడా చిల్లరే, ఆయన 100 రూపాయలు ఇచ్చాడు. ఇంకొక ఆయన వచ్చి 500 కాగితం ఇస్తున్నాడు, ఇంకొక ఆయన 200 ఇస్తున్నాడు. ఏంటి ఇలా ఇచ్చేస్తున్నారు అని నేను అనుకుంటుంటే నా దగ్గరికి వచ్చాడు. అయ్యా మీరు పాటలు పాడతారు కదా అన్నాడు. ఏం రాస్తానో ఏం పాడతాను, నీ అంత బాగా పాడలేనయ్యా, నేను కళ్ళు లేకపోయినా చాలా చక్కగా పాడుతున్నావు. మళ్ళీ గుర్తొచ్చింది, అవును నేను పాటలు రాస్తాను, నేను పాటలు పాడతానని నీకెలా తెలుసు అన్నాను. నాకు అందరి గురించి అన్నీ తెలుసండి అన్నాడు. అమ్మ బాబోయ్ అనేటప్పటికి అయిపోయింది. ఎవరైనా యేసయ్య, గట్టిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూస్తారా, యేసయ్య ఆ కళ్ళు లేని వ్యక్తిని ఇష్టపడుతున్నట్టు కనిపిస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ కళ్ళు లేనటువంటి వ్యక్తిని దేవుడు ఎలాంటి మాటలు అంటున్నాడంటే, ఇతడు దేవుని సాక్షిగా ఉండటానికి ఇతడిని నేనే కళ్ళు లేకుండా పుట్టించాను. దేవుడు అంటాడు, ఒకడు మూగవానిగా వినాలి. అక్కడ అందరూ ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. నేను 10 నిమిషాల్లో మీరు ఉండమన్నా ఉండవు, మీరు ఎంత బతిమాలన్నా ఉండవు, వెళ్ళిపోతాం. ఇలా తిరిగి దేవుడి మాటలు జాగ్రత్తగా వినండి. కాబట్టి
ఆయన ఆలోచన, ఆయన ప్రేమ, ఆయన విధానం చాలా అద్భుతం అన్నమాట. కాబట్టి ఇతన్ని నేను సాక్షిగా నియమించడానికి దేవుడు అన్నాడు, మీరు మర్చిపోకండి, మూగవానిగా, చెవిటివానిగా, గుడ్డివానిగా, ఎవరు కాళ్ళు చేతులు లేకుండా ఎవరు ఎలాగ పుట్టినా దేవుని ఆజ్ఞ లేకుండా వాళ్ళు అలా పుట్టరు. దేవుని స్తోత్రం. అర్థం చేసుకోండి. కానీ మనం ఎలా పుట్టినా దేవుణ్ణి మహిమపరచాలి. 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తి, గొప్ప దైవజనుడు ఉన్నాడు ఒక ఆయన, చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన చూస్తుంటే. కాళ్ళు లేవు, చేతులు లేవు. అసలు కాళ్ళు చేతులు ఉన్నవాళ్ళకంటే అద్భుతంగా బతుకుతాడు అతను, ఆశ్చర్యకరంగా జీవిస్తాడు అతను. అతనికి అన్ని సౌకర్యాలు ఇచ్చాడు దేవుడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అతనికి కావాలని ఒక అందమైన అమ్మాయి, నువ్వే కావాలని అతను పెళ్లి చేసుకుని పిల్లలకి అన్నారు. పిల్లలు ఎంత అందంగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు కృప ఎలా ఉంటుందో మనకు అర్థం కాదండి. కానీ మనకు అన్ని అవయవాలు బాగుండి కూడా దేవుడి కోసం జీవించట్లేదు. చాలా భయంకరం కదా. కాబట్టి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు పని చేయలేడు. అందరూ దేవుని గట్టిగా స్తోత్రం. ఇప్పుడు మన అందరికీ దేవుడిచ్చే ఆదేశం ఏంటంటే, పగలు అంటే జీవము, రాత్రి అంటే మరణము. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీరు మనం జీవించి ఉన్నంతకాలం యేసు ప్రభు చెప్పినట్టు ఈరోజు వరకు మన జీవితం అయిపోయింది. ఇంకా కొద్ది కాలం ఉంది, కొద్ది కాలం. ఈ కాలం అంటే ఈరోజు ఒక నిర్ణయంతో ఇక్కడి నుంచి వెళ్దాం. ఈ రోజు నుంచి జీవించినంతకాలం దేవుడి కొరకు జీవించడానికి నిర్ణయం తీసుకుందాం గట్టిగా. హల్లెలూయా. దేవుని క్రియలు అంటే మంచి పనులు చేయటానికి నిర్ణయం తీసుకుందాం. ఏ పనులు? చెడు పనులు వద్దండి మనకి. 1, దేవుడి కోసం జీవిద్దాం. 2, దేవుణ్ణి ప్రకటిద్దాం. ఏం చేద్దాం? దేవుడి కోసం. 2, మీలో ఎవరైనా సరే దేవుడి కోసం జీవిస్తూ దేవుణ్ణి ప్రకటించే వారికి ఏదైనా లోటు ఉంటే మీ జీవితంలో ఎప్పుడూ ఇంకా యేసు ప్రభువుని నమ్మక్కర్లేదు. హల్లెలూయా. అంత ఛాలెంజ్ చేస్తున్నాను నేను. వింటున్నారా? ఈ మాట గుర్తుపెట్టుకుందాం. దేవుడి కొరకు చెప్పండి, జీవిద్దాం, దేవుణ్ణి ప్రకటిద్దాం. హల్లెలూయా. ఇలాంటి ఒక గొప్ప నిర్ణయానికి వద్దాం మనం. ఎందుకంటే కాలం, ఏమ్మా బురమ్మ గారు చెప్పండి, అయిపోతుందా? వెళ్ళిపోతుంది. మీకు నచ్చిన పాట ఒకటి పాడండి అబ్బాయిలు, పాడండి. మీకు వచ్చిన పాట బాగా పాడుతున్నారు, ఒక పాట పాడండి. చక్కగా కూర్చున్నారు, భక్తిగా ఉన్నారు, వాక్యం వింటున్నారు. ఏ అంటున్నావు? మీ నాన్నమ్మ లేదని బెంగెట్టుకున్నావా? మైక్ మైక్. నేనిచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేనోడిపోనయా నా పక్షానుండగా, నే కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేనెచ్చిన చోటనే మనసారా నవ్వెదా, నే పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నే పడిన చోటనే
ప్రభు కొరకై నిలిచెదా నేనోడిపోనయా నా పక్షానుండగా నే కృంగిపోనయా నీవు నా తోడుండగా అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేనోడిపోనయా నా పక్షముండగా నే కృంగిపోనయా నీవు నా తోడుండగా నిందలన్నీ పొందిన చోటే ఘనత తెచ్చినావే నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే నేనోడిపోనయా నా పక్షముండగా నే కృంగిపోనయా నీవు నా తోడుండగా నేనోడిపోనయా నా పక్షముండగా నే కృంగిపోనయా నీవు నా తోడుండగా నేనెచ్చిన చోటనే మనసారా నవ్వెదా నేనెచ్చిన చోటనే మనసారా నవ్వెదా నే పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా నే పడిన చోటనే ప్రభు కొరకై నిలచెదా నేనోడిపోనయా నా పక్షముండగా నే కృంగిపోనయా నీవు నా తోడుండగా నేనోడిపోనయా నా పక్షముండగా నే కృంగిపోనయా నీవు నా తోడుండగా హల్లెలూయా హల్లెలూయా నేను పడిన చోటనే నన్ను లేవనెత్తావు, నేను అవమానం పొందిన చోటకే నన్ను నడిపిస్తావు. జూనియర్ బేబీ గారు ఏంటో పాపం చాలా విషాదంలో ఉంది, బాధలో ఉంది, కష్టంలో ఉంది. మీ నానమ్మని చూస్తున్నట్టే ఉంది నేను చూస్తుంటే. అయ్యే పోలికలు దిగిపోయినాయి. ఆయన కూడా పాడేసాడు ఒక పాట. చివరిగా దేవుడు మాట్లాడుతూ రాత్రి వచ్చుచున్నది అప్పుడెప్పుడు పని చేయలేడు. మనందరం వెళ్ళిపోయిన తర్వాత పని మనం చేయలేం, మన తర్వాత వారు. అలాగా జీవించినంతకాలం రక్షణ పొందిన వారందరూ రక్షకుడు కొరకు జీవించాలి. హల్లెలూయా. ఇది దేవుని ఉద్దేశం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగుని అని చెప్పాను. ఈ మాట చెప్పుకుని ముగించుకుందాం. నేనుండగానే మీరు నా వెలుగులోనికి రండి, నేనుండగానే నా వెలుగులోనికి రండి. మీరున్నప్పుడే వెలుగులోనికి రండి. నేను వెలుగులో ఉన్న ప్రకారం మీరు వెలుగులో ఉండండి. నేను నా వెలుగులోనికి చీకటిలో ఉన్న వారిని రప్పించడానికి వచ్చాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు నా వెలుగుకు సాక్షులుగా జీవించండి. హల్లెలూయా. చూసారా, నేను ఎలా జీవించానో, నేను ఎలా సువార్త ప్రకటించానో
మీరు కూడా అలాగే చేయండి. యేసు ఎప్పుడు కూడా మనం ఆయనలాగా ఉండాలని ఆశిస్తాడు. అంతేకాదు దేవుడు కూడా ఆయన కుమారుడిలాగా ఉండాలని ఆశిస్తాడు. మీకు ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడిని చూపించమని ఫిలిప్పు అడిగాడు. ప్రభువా, మాకేమి వద్దు, మా జీవితంలో దేవుడిని చూస్తే చాలు, తండ్రిని చూపించండి అన్నారు. ప్రభు అన్నారు, తండ్రిని చూపించమని ఎలా అడుగుచున్నావు? నన్ను చూసి ఉన్నవాడు తండ్రిని చూసి ఉన్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే దేవుడు మానవుడై వస్తే ఎలా జీవిస్తాడో అదే నా జీవితం. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తులోకి వచ్చేసాం. ఇప్పుడు ఇంకా మనం మనలాగా జీవించకూడదు. ఎవరిలాగా? క్రీస్తులాగా జీవించాలి. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈ ఘనమైన, ఉన్నతమైన, అత్యంత శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాలం అందు మీరు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. ఇదిగో నాయన, మరల చీకటి వచ్చేస్తోంది. వెలుగు ఉండగానే మేము నిన్ను ప్రకటిస్తూ నీలాగా జీవించే కృప ఈ కుటుంబాన్ని దీవించి, కుటుంబంలో అందరూ రక్షణ పొందడానికి మార్గం తెరవమని, ఈ కార్యక్రమానికి సహకరించిన వారిని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రేపు రాత్రి సంత మార్కెట్ దగ్గర ఇదివరకు ముత్తనాగేశ్వరరావు